తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో దూకుడు పెంచిన సిట్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అయ్యప్పను సిట్ అదుపులోకి తీసుకుంది. గత 3 రోజులు సిట్ ఆఫీసులో విచారిస్తున్న అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. త్వరలో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. వైసీపీ హయాంలో కీలకంగా ఉన్న పిఏ అప్పన్నని అలాగే ఢిల్లీలో చక్రం తిప్పినట్టుగా అతను తెలుస్తుంది. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యికి అప్పన్న కూడా ఒక కారకుడని సిట్ దర్యాప్తులో తేలింది. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చరణ్ మరింత సమాచారం అందిస్తారు. చరణ్. స్వప్నిక, శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి జరిగిందన్న ఒక వివాదం దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని చెప్పి ఒక వివాదం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో వేసిన ఈ పిటిషన్లో సిట్ విచారణ వేగవంతం చేశారు. ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే టీటీడీలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడైన పిఏ అప్పన్నను గత 4 రోజులుగా సిట్ బృందం అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం తిరుపతి సిట్ కార్యాలయం ముందు ఉన్నాము. ప్రస్తుతం చూస్తున్నట్లే ఈ కార్యాలయంలోనే సిట్ విచారణ అయితే వేగవంతం చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలోనే ఎవరైతే వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పర్సనల్ పిఎస్ ఇక్కడ తీసుకొచ్చి విచారణ అయితే అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికే ఎవరిదైతే ఇక్కడే జరుగుతున్న ఈ విచారణలో అయితే ఎవరైతే అప్పన్నతో పాటు టీటీడీకి సంబంధించిన 5 మంది ఉద్యోగస్తులను కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా గత వారం రోజులుగా విచారణ చేస్తూ ఇక్కడే వాళ్ళ నుంచి సమాచారాన్ని అయితే రాబెడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ కల్తీ నెయ్యిలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఈ లావాదేవీల్లో ఎవరికి వాటాలు వచ్చాయి అన్న విషయంపైన అయితే సిట్ ఒక సిట్ అధికారులు అయితే పకడ్బందీ విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే చాలా మందికి నోటీసులు ఇచ్చారు. ఆ టీటీడీ అధికారులతో పాటు గతంలో పనిచేసిన ఎవరైతే టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణకు అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడైతే ఒక సిట్ కార్యాలయం ముందు చూసినట్లయితే ఒక అవతారణం అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఎవరిని విచారణ చేస్తున్నారు అనే విషయాన్ని అయితే సిట్ అధికారులు గోప్యంగా పెట్టి ఏదైతే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విచారణ కంప్లీట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు ఏదైతే ఈ విచారణలో సంబంధించిన డేటా మొత్తాన్ని అధికారులు అయితే సమర్పించనున్నారు. రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.